మస్తు పైసలున్నోడిని వెతుక్కొని పెళ్లి చేసుకున్నా, నీకు ఉద్యోగం లేకుంటే వాళ్ళ అమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు అందరిని చిల్లరనే చూస్తారు తప్పితే నీకు ఆ పైసలున్నోడు ఈ రోజు ఇచ్చిన రెస్పెక్ట్ రేపు పొద్దున్న 2 ఏళ్ల తర్వాత ఇయ్యడు. పెళ్ళైన 2 ఏళ్ల తర్వాత నోరు మూసుకొని పడుండు, కథలు పడకు నాతోని అంటాడు. కథలు పడకు నాతోని అంటే నువ్వు పడకురా అని బయటికి వచ్చి బతికేటట్టు ఉండాలి కదా. నువ్వులాగా బతికేటట్టు ఉన్నవని మనకి ఇంత మాత్రం క్లూ ఉన్నా నీతో కథలు పడడు. నీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది, మీ ఇన్లాస్ నీకు ఇచ్చే రెస్పెక్ట్ వేరుంటుంది. నువ్వు ఇంట్లో హౌస్ వైఫ్ అయినా, నువ్వు జాబ్ చేస్తున్నా, జాబ్ చేసే కేపబిలిటీ నీకుంది, నీ కాళ్ళ మీద నిలబడి నువ్వు నీ లైఫ్ చూసుకునే పొటెన్షియల్ నీకుందని వాళ్ళు నమ్మిండ్రు అనుకో, ఐఎమ్ టెలింగ్ ఇట్ టు గర్ల్స్ హియర్, వాళ్ళ బిహేవియరే వేరుంటుంది. నువ్వేం చేయలేవు, వాడు తప్ప నీకు గతి లేదు అని వానికి ఒక్కసారి అర్థమైతే వాడు ఎంత మహాత్ముడైనా కానీ నీతో బిహేవ్ చేసే పద్ధతే వేరుంటుంది. లవ్ లేకున్నా, ఎఫెక్షన్ లేకున్నా బతకొచ్చు కానీ రెస్పెక్ట్ లేకుండా బతకలేవు 200%.